హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన జోలపట్ట ఇరిగిపోయడం జరిగింది. ఇప్పుడు మనం జమ్మికుంట వెళ్ళి మనం అయితే రావాలి, ఎందుకంటే మనకు కిరాయిలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వేములవాడ కొండగట్టు పోవాలి. అది ఎంత జల్ది అయితే అంత మంచిది మనకు. ఇట్లా మన బండికి అయితే కలర్ కూడా ఉంచలే ఫ్రెండ్స్, కానీ మనం ఏం చేద్దాం ఇక. ఎవరికి మనకు కిరాయించినప్పుడు కూడా మనం వెంబడకుండా పోయినప్పుడు కూడా ఇట్లా సప్పుడు జొల్లపట్టి సప్పుడు వచ్చింది, కానీ మనం అది పట్టించుకోలే. కానీ ఇప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. జల్దీ జమ్మికుంట పోయి అయితే మనం జల్దీ వేయించుకున్నాక మన కిరాయి పోవడం జరుగుతుంది. ఇప్పుడు చిన్నగా బ్రేక్ కొట్టకుండా పోవాలి. ఇప్పుడు మనం మెల్లగా ఫ్రెండ్స్, ఎందుకంటే మనం స్పీడ్ ఇట్లా పోయినానుకో జోలపట్ట అనేది ఊసిపోతుంది. అందుకే మనం మెల్లగా పోవాలి. ఇప్పుడు మనం బ్రేక్ కొట్టకుండా మంచిగా నిమ్మరంగా పోతేనే మనకు సేఫ్ రైడ్ అవుతుంది, లేకపోతే జోలపట్ట అనేది ఊస్తుంది. మన చేతికి వచ్చిన ఎప్పుడు మన బండి ట్రబుల్ ఇవ్వలే, కానీ ఇప్పుడు కూడా ఇవ్వలే. కానీ మన నెగ్లెన్స్ వల్ల ఇట్లా అయింది. అది దాన్ని చూసుకున్నాం మనం. మనిషిని నమ్మకుండా బండి నమ్మాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం బండే మనకు లైఫ్. అది మనం ముందర చూసుకున్నట్టయితే ట్రాక్టర్ బాగా లేదడం జరిగింది. అడిగి పోయినది పోతాం, మనం ఏం జరిగిందో తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చినట్టయితే ఎవరు లేరు ఫ్రెండ్స్, కానీ అందుకే మనం మళ్ళీ పోవడం జరుగుతుంది. ఏదే రాసపల్లి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది రాసపల్లి దాటినట్టయితే రోడ్డు చాలా దారుణంగా ఉంటాయి. ఆ రోడ్లు దాటాలంటే చాలా కష్టం, ఎందుకంటే మన జోలపట్ట అనేది తిరిగింది కదా, దానివల్ల ఇప్పుడు రోడ్లు దాటాలంటే చాలా కష్టం. ఇప్పుడు మనం ఎంత మెల్లపోతే అంత మంచిది. ఇట్లా అయితే అనుకోలేదు ఫ్రెండ్స్. గాసారం గానమయ్యతో కుదా క్యాకరింగ్. ఇంకో 10 కిలోమీటర్లు అయితే మనం జమ్మికుంటకు వచ్చినట్టే. అప్పుడు వాడికి వేవ్ వేసుకుని ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ముందు చూసుకున్నట్టయితే చాలా దారుణం ఉన్నాయి రోడ్లు, లొంతలు పడి. ఎందుకంటే ఇప్పుడు మన బండి ఎట్లయినా పట్లు ఇరిగిపోయినాయి కదా ఫ్రెండ్స్, దానివల్ల ఈ రోడ్డుకు మళ్ళీ మనకు డ్యామేజ్ మొత్తం చాలా బాగా అవుతుంది. అందుకే మనం మెల్లగా పోవాలి. ఇప్పుడు ఏమైనా కూడా మళ్ళీ బండి అవుతుంది, మనకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ మధ్యలో. అందుకే చూసిపోతే అయిపోతుంది కదా ఫ్రెండ్స్. మన ఆర్ఎన్ ఎట్లున్నదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
నెక్స్ట్ వీడియోలో అయితే మన ఇంటీరియర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మొత్తం మన ఇంటీరియర్ అనేది చూపెట్టడం జరుగుతుంది. అప్పుడు దాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం చెట్టుకి వచ్చినాం ఫ్రెండ్స్. ఇప్పుడు మెకానిక్ అయితే చూస్తున్నాడు ఫ్రెండ్స్. ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా. ఈ అన్న పేరు అయితే కుమారు, మన ఫ్రెండే. వచ్చేసి సీతంపేట. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలే, సైలెంట్ పెట్టిందట ఫోన్. ఇంతటితో మన వీడియో ఎండ్ అవుతుంది. ఇప్పుడు వెంగళ కిరాయి పోతున్నాను. ఏం చెప్పండుకో.